సార్ బిఫోర్ యూ స్పీక్ ఐ థింక్ నాగ చైతన్య గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇద్దరిని టుగెదర్ చూడడం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరి కోసం నాగ చైతన్య గారు మీరు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్. సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించద్దు. దయచేసి అడుగుతున్నాను. అరవింద్ గారు ఆ కథ విన్న వేళ విశేషం, చందు మొండెటితో తీద్దామన్న వేళ విశేషం, డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళ విశేషం, ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళ విశేషం, మీరందరూ వచ్చి నాగ చైతన్యని అడిగిన వేళ విశేషం, నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళ విశేషం, ఇవన్నీ బాగున్నాయి. ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. రిలేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని. అందుకే అన్నాను, చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినండి. అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. 3 సినిమాలు ఇచ్చారు మాకు, 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. ఒకటికి మించి ఒక్కొక్కటి యూ హ్యావ్ గివెన్ అస్ సక్సెస్. ఇందాక ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని, మంచి మాట చెప్పావా? నువ్వే కదా అంది. ఎవరు చెప్పారు అది? వాసు చెప్పారు. నీతో సినిమా చేయలేకపోయినా బట్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు. మనం కలిసాము, మాట్లాడుకున్నాము, ఎన్ని జరిగి కూర్చో చాలా మాట్లాడుకున్నాం. అండ్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ చైతన్య ఇస్ ఫెంటాస్టిక్ చందు. తనలో ఒక నటుణ్ణి బయటికి తీసుకొచ్చావు. ఆ లాస్ట్ సీక్వెన్స్, ఆ 10 minute సీక్వెన్స్ ఏం చేస్తాడు? వీళ్ళిద్దరు కలిసిపోతారు ఇప్పుడు, అంతే కదా జరిగేది అనుకున్నాను. సరే, ఆ ఇన్విటేషన్ చూపించారు. ఆ ఇన్విటేషన్ చూపించిన తర్వాత తను ఫెంటాస్టిక్గా యాక్ట్ చేయించుకున్నావు, అన్నీ చేయించావు. దాని తర్వాత ఎలా ఎండింగ్ చేస్తావు అంటే, గోడ దూకి, ఆ చెక్ పోస్ట్ దూకి, అక్కడ కూర్చుని వాడు వస్తే తప్పితే నేను వెళ్ళను, అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టావు కదా హీరోని. దట్ అకార్డింగ్ టు మీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఆ లాస్ట్ బిట్. దానికి ముందు ఈయన బుజ్జి తల్లి ప్యాథోస్ వర్షను. సో చందు, ఒకటే కాదు, ఇది ఒక సీను నేను చెప్తున్నాను. అన్నీ అదేంటది, ఆ టవర్, లైట్ హౌస్ టవర్ కానీ, అక్కడ తీయటం కానీ, అండ్ సముద్రంలో తీసిన షార్ట్స్ కానీ, అవి కానీ అన్నీ బ్యూటిఫుల్. అండ్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్, బుజ్జి తల్లి సాంగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, నీకు ఫోన్ చేశాను కదా వెంటనే బుజ్జి తల్లి విన్నగానే. అండ్ ఎస్, అవుట్స్టాండింగ్ హిట్. అండ్ సో ఫెంటాస్టిక్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక సాయి పల్లవి, షీ నెవర్ సీజెస్ టు అమేజ్ అస్. షీ ఈజ్ ఇంక్రెడిబుల్, సాయి పల్లవి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఈజ్ ఫెంటాస్టిక్. అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను
తక్కువే. ఆ అమ్మాయి చాలా